ప్రకృతి వ్యవసాయం, సివిఆర్ పత్తుల వరి సాగు, నా అనుభవాలు, మీ ప్రకృతి రత్న, ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత హర్షత్ విహార్, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నెంబర్ 7095795348. ఈరోజు 28వ పేజీ, 28వ రోజు, 28 జూలై. నేను చేస్తున్న ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని మన పొలం సందర్శించడానికి వచ్చిన మరికొందరు అతిరథ మహారథులు. అతిథి దేవో భవ, గెస్ట్స్ ఆర్ గాడ్స్. సువర్ణనాథ్ దినేష్ గారి యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియాలో నెల్లూరు జిల్లాలో నెంబర్ 1 సువర్ణనాథ్ దినేష్ రావడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి క్లుప్తంగా వివరంగా ఆయనకి వివరించడం జరిగింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో ఉన్నది. పొరుగురు రైతులు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకోవడానికి తండోపతండాలుగా వ్యాన్లు, జీబులు, కార్లు, బైకులు వేసుకొని రావడం జరిగింది మన ఫీల్డ్ విజిట్కి. పొలం సందర్శకులతో కలకలలాడుతున్నటువంటి మీరు చూసేటువంటి వీడియో, ఈ ఫోటోలు ఈ విధంగా అతిథి దేవో భవ. ఎన్నో వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి మన ఫీల్డ్కి వచ్చి మన ఫీల్డ్ చూసి ఆనందంగా సంతోషంగా బయలుదేరడం జరుగుతూ ఉంటుంది వాళ్ళు. ఇది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నాకు. ఒక ప్రకృతి రత్న అవార్డు అందుకున్నప్పుడు కలిగిన సంతోషం, ఒక ఉత్తమ రైతు అవార్డు అందుకున్నప్పుడు కలిగిన సంతోషం, ఒక రైస్ మిల్లర్గా కలిగిన సంతోషం, అదేవిధంగా పుస్తక రచయితగా కలిగిన సంతోషం కన్నా పొలం సందర్శించుకొచ్చినప్పుడు అతిథులతో మాట్లాడి వాళ్ళ వివరాలు తెలుసుకొని, మన గురించి వాళ్ళు తెలుసుకొని, సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి తెలియజేయడం, ఇది నిజంగా వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్. నేను SRFMTTI ట్రైనింగ్ ట్రాక్టర్ నగర్ గార్ల దిన్నె, అనంతపురం జిల్లాలో వీళ్ళంతా ట్రైనర్స్తో తీసినటువంటి ఫోటో ఇది. అది కోర్సు ఒక 45 రోజులు అంతా వరి సాగుల గురించి, మెషిన్స్ గురించి, లేటెస్ట్ అప్డేటెడ్ టెక్నాలజీ గురించి, వాటి గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరిగింది. SRFMTTI ట్రాక్టర్ నగర్ గార్ల దిన్నె, అనంతపురం జిల్లా. సరిగ్గా వర్షాలు పడేటప్పుడు, నారాత వేసేటప్పుడు సువర్ణనాథ్ దినేష్ గారు మన ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. ఆ నారాతలు వేసే సాది కూడా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా నాట్లు వేస్తున్నాం. అప్పుడు సువర్ణనాథ్ దినేష్ గారు మన ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది. అప్పుడు తీసిన ఫోటో అది. ఈ విధంగా రైతు సోదరమణులు, ఎంతోమంది అతిథులు, రైస్ కన్స్యూమర్స్ ఇలా రావడం జరిగింది. రేపు 29వ పేజీలో కలుద్దాం. థ్యాంక్ యూ.